హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా స్వీట్ కార్న్ చాట్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన చాట్ టేస్టీగా చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా చాట్ అంటే చోలేతో కానీ బఠానీతో కానీ చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా స్వీట్ కార్న్తో కూడా చాట్ చేస్తే చాలా బాగుంటుంది. చాట్ చేయడానికి ముందుగా మనం ఇలా స్వీట్ కార్న్ని మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ స్వీట్ కార్న్ని ఈ విధంగా తీసి రెడీగా పెట్టుకోవాలి. మనం ఈ స్వీట్ కార్న్ని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసేసుకొని కుక్ చేసుకోవాలి. మనకు ఈ స్వీట్ కార్న్ ఈజీగా ఉడికిపోతుందండి. ఈ స్వీట్ కార్న్ ఉడకడం కోసం ఒక కప్పు వాటర్ని వేసేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం మూత పెట్టేసి 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు ఈజీగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి సాల్ట్ వేసేసి వాటర్లో కలిసేలాగా బాగా కలిపేసి ప్యాన్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉడికిస్తే మనకు ఈజీగా ఉడికిపోతుందండి. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత మనకు స్వీట్ కార్న్ ఈ విధంగా కుక్ అవుతుంది. ఇలా ఉడికిపోయిన స్వీట్ కార్న్ని మనం ఇంతకుముందు వాటర్ వేసుకున్నాం కదండి, మనం 2 మినిట్సే ఉడికించాం కదా, అందుకే వాటర్ కొన్ని మిగిలిపోతాయి. ఇలా మిగిలిన వాటర్ని మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకొని వీటిలోకి కావలసిన మసాలాలు అన్నీ వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోతుంది. సింపుల్గా మనం ఇలా చాట్ని రెడీ చేసేసుకోవచ్చండి. మనం సాల్ట్ ఇంతకు ముందు కూడా వేసుకున్నాం కదా, అందుకే కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా కారంని కూడా వేసుకుంటే మనకు స్పైసీగా చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. చాట్లో చాట్ మసాలా వేయడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే ఒక చిన్న క్యారెట్ని తీసుకొని ఈ విధంగా సన్నగా తురిమి వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. అలాగే ఒక చిన్న పీస్ బీట్రూట్ని కూడా ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. వీటితో పాటుగా సన్నగా కట్ చేసిన ఆనియన్ని కూడా అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొంచెం పులుపు కోసం ఒక సగం వరకు నిమ్మకాయని తీసుకొని నిమ్మరసంని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని మనకు స్వీట్ కార్న్లో కలిసేలాగా బాగా కలుపుకుంటే మనకు టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోతుందండి. మనం సింపుల్ ప్రాసెస్లో ఈజీగా స్నాక్స్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన చాట్ మనకు టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనం ఇలా ఏదైనా డిఫరెంట్గా చాట్ తినాలి అనిపించినప్పుడు ఇలా స్వీట్ కార్న్తో చాట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.